ధనియాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను మా అత్తగారు వెజిటబుల్ బిసిబెళ్ళ బాత్ చేస్తున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నారు, చూడండి. శనగబేడలు, ఉద్దిబేడలు, ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండు కొబ్బరి వేస్తే పొడి ఉంటే నిలువ ఉంటుంది. లేదంటే కొద్దిగా అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే రుబ్బి పోసుకోవచ్చు. లేకుంటే ఎండు కొబ్బరి వేసేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఉర్లగడ్డ, సీమంకాయ, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, ఉర్లగడ్డలు, క్యారెట్, సీమంకాయ, బీన్స్. ఈ కూరగాయలు ఇంకా ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడున్న కూరగాయలన్నితో కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: శనగబేడలు ఒక కప్పు, ఉద్దిబేడలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగము, రాతి పువ్వ కావాలన్న వాళ్ళకు వేసుకోవచ్చు. ఇది ఆప్షను. కొద్దిగా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది, కొద్దిగా లేకపోతే లేదు. మిరపకాయలు కావాల్సినంత వేసుకొని పొడి మిగిలితే మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు. కాబట్టి పొడి మిగులుతుందని ఎండు కొబ్బరి వేస్తున్నాము. కొద్దిగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు రుబ్బి పోసుకుంటే అప్పటికప్పుడు బాగుంటుంది. ఒక గ్లాసు, ఈ మెజర్మెంట్స్ అంతా ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాస్ బియ్యానికి వేస్తున్నాను. కొత్తిమీర దండిగా ఇంత తురిమి పెట్టుకోండి. పసుపు, ఇంగువ కూడా వేయాలి. ఇవన్నీ కందిపప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, రెండు బాగా కడిగి పెట్టేసుకోండి. తర్వాత ఈ కూరగాయలన్నీ కూడా బాగా కట్ చేసుకొనేసి ఒక బౌల్లో వేసి కందిపప్పు, బియ్యము కలిపి పెట్టేసేయండి. మళ్ళీ ఈ కూరగాయలన్నీ బాగా కడిగి ఒక బౌల్లో వేసేసి దాని మీదనే కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసేయండి. తర్వాత ఇప్పుడంతా రెడీ చేసుకున్న తర్వాత చింతపండు కొంచెం తీసి పెట్టుకొని, ఉప్పు, మళ్ళీ ఈ బేడలు పప్పు ఉడికింటాయి కదా, అవన్నీ వేసి ఈ పొడి వేసి చింతపండు రసం వేసి ఈ కూరగాయలన్నీ ఉడికినటువన్నీ వేసేసి మళ్ళీ కలెత్తేసి బాగా దండిగా నెయ్యి వేసి తిరువాత చేసుకోవచ్చు. బాగుంటుంది బిసిబెళ్ళ బాత్. ఉద్దిబేడలు వేయించుకునేసండి. ఈ విధంగా ఉద్దిబేడలు బాగా వేగిన తర్వాత శనగబేడలు వేసుకోండి. కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఉద్దిబేడలు దోరగా వేగినాక ప్లేట్లోకి వేసుకున్నాను. మళ్ళీ శనగబేడలు అన్నీ 50 గ్రాములు వేసుకుంటే కొంచెం పొడి వస్తుంది. శనగబేడలు కొంచెం ఆయిల్ వేసి శనగబేడలు కూడా దోరగా వేయించుకోండి. ఉద్దిబేడలు ఈ విధంగా బాగా దోరగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. శనగబేడలు, తర్వాత ధనియాలు ఒక 50 గ్రాములు,
అన్నీ 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. పొడి కావాల్సినంత వేసుకోవచ్చు, మిగిలితే తీసి పెట్టుకోవచ్చు. అందుకని ఎండు కొబ్బరి వేస్తున్నాము. కొంచెం పచ్చి కొబ్బరి రుబ్బి వస్తే పైన టేస్ట్ బాగుంటుంది. ధనియాలు జోరుగా వేగాలి. జీలకర్ర కూడా కొంచెం వేయినాక జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్. ఆ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుంది. ధనియాలు వేగితే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగించుకోవాలి. జీలకర్ర వేసినాను కదా, ఆ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుంది. ఇవి వేగుతున్నాయి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలకు కొంచెం ఆయిల్ వేసి వేయించేయాలి. కొంచెం ఆయిల్ వేస్తే కమ్మగా వస్తుంది, మాడకుండా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి వీటికి మాత్రము. దీంట్లోకి కొబ్బరి కొంచెం ఆ వెచ్చదనానికి ఎండు కొబ్బరి వేస్తే కొంచెం మాడకుండా లైట్గా ఉడికట్లు వేసి తిప్పేస్తే బాగుంటుంది. ఇవి కూడా ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగము, రాతి పువ్వు ఉంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒక రవ్వ ఆయిల్ వేసి కొద్దిగా 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ఆయిల్ అట్లా వేసేసి ఇట్లా వేసేసి ఈ విధంగా పప్పు బియ్యము బాగా నానేసేసి 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ బియ్యము దండిగా నీళ్లు బాగా కొలత వరకు వేసేసి బాగా మెత్తగా ఉడకాలి. దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసేసి 1 స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టండి. 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టండి. ధనియాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చెక్క, లవంగము అన్నీ ఈ విధంగా వేయించేసి పెట్టుకొని జార్లో వేసి నున్నగా పొడి చేసుకోండి. తర్వాత కూరగాయలన్నీ తరిగిన తర్వాత ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న కుక్కర్ 3 లీటర్స్ కుక్కర్లో 1 స్పూన్ పసుపు వేసి ఉప్పులకు పట్టేటట్టు ఉప్పు వేయి, మళ్ళీ వేయచ్చు. ఉప్పులు పట్టేటట్టు ఉప్పు వేసేసి ఉప్పుకు తగినంత నీళ్లు పోసేసి 2 గ్లాసులు నీళ్లు పోసేసి మూత పెట్టి ఉడికించండి. మెత్తగా ఉడికితే బాగుంటుంది ఉప్పులు. తగినంత చింతపండు నానబెట్టుకొని పిసికి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాము. లాస్ట్లో ఈ పొడి కొంచెం వేసి రుబ్బి పోసేస్తాము. అన్నము, పప్పు, పసుపు వేసి 1 కుక్కరు, ఉప్పులన్నీ వేసి 1 చిన్న కుక్కర్ పెట్టేసి బాగా మెత్తగా ఉడికించి పెట్టుకొని ఉండాలి. తర్వాత ఈ విధంగా పొడి వేసి పెట్టుకోవాలి. ధనియాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చెక్క, లవంగము అన్ని పొడి ఈ విధంగా వేసి పెట్టుకోవాలి. కావలసినంత పొడి ఇంత పట్టదు, మనం ఎంత కావాలనో అన్నీ తీసేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చి కొబ్బరి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాం కదా, దాన్ని జార్లో వేసి 1 చుక్క వాటర్ వేసి మెత్తగా రుబ్బి పెట్టుకొని దాంట్లో పోస్తే పులుసులో లాస్ట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు కొబ్బరి దీంట్లో వేసినాము. పచ్చి కొబ్బరి ఉంటే కనుక అంత అర్ధ చిప్ప తీసేసుకొని
బాగా రుబ్బి మెత్తగా నీళ్ళు పోసి రుబ్బి పెట్టుకొని పులుసులో పోస్తే అప్పటికప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మా అత్తగారు ఈ విధంగా చేస్తారు. అత్తగారు చేసే విధంగా అన్నీ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చేసి చేసుకుంటారని భావిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వర్షం బాగా పడుతుంది. ఈ వర్షాన్ని కనుక బిసిబేళ బాతు వేడివేడిగా తింటే నెయ్యి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తింటారని తెలుస్తాను. ఈ విధంగా కూరగాయలన్నీ ఉడికిచ్చేసి కొంచెం నీళ్ళు వంచి పెట్టుకున్నాము. అన్నీ ఎక్కువైతాయేమని కావలిస్తే ఈ వాటర్ వేసుకోవచ్చు. ఈ అన్నము పప్పు పసుపు వేసి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికింది దండిగా నీళ్ళు వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక పెద్ద మందంపాటి గిన్నె తీసుకొని ఈ కూరగాయలన్నీ దీంట్లో వేసేయాలి. అన్నం వేసేయండి. కూరగాయలు కొంచెం నీళ్ళు వంచి పెట్టుకుంటే ఎక్కువ కాకుండా తక్కువ ఉంటే కావాలి వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ పెద్ద మందంపాటి గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నె అయినా సరే ఇదైనా సరే, నేను ఇంట్లో రైస్ కుక్కర్ గిన్నె ఉంటే దాంట్లో ఉడికిస్తున్నాను. లేకపోతే వెడల్పు బేసన్ దండి ఉంటే పెద్ద బేసన్ తీసుకోవచ్చు, పెద్ద తప్పిల్లాగా దబర తీసుకోవచ్చు. దీంట్లో సరిపోతుంది. తప్పిలతో కూడా వేసుకోవచ్చు. తప్పిలతో కూడా కొంచెం క్వాలిటీ కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఈ పప్పు బియ్యము ఈ ఉడికిన కూరగాయలన్నీ ఈ విధంగా కలపాలి. చింతపండు వేసిండు. చింతపండు తినేవాళ్ళు చెప్పాలి కదా. ఇది అన్నం మనం తీసుకున్నాం. ఉప్పులో వేసేస్తున్నాము, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. చింతపండు కావాల్సినంత. మిరప్పొడి ఈ విధంగా కొట్టి పెట్టుకున్నాము. ఒక పెద్ద టేబుల్ స్పూను, 2-3 స్పూన్లు తగిన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేస్తున్నారు, పెద్ద టేబుల్ స్పూను వేసి దాంట్లో చింతపండు, 1 లోటా చింతపండు రసము చిక్కగా పిసుకొని చిన్న గ్లాసు రసం, ఈ నీళ్ళు మనం తీసి పెట్టుకున్నాం కదా ఇవి దాంట్లో కొంచెం వాటర్ వేయండి ఉడికేదానికి. ఏం చేస్తుంది దీంట్లో? చింతపండు రసము, ఈ కూరగాయలు, అన్నం పప్పు ఉడికింది అంతా వేసి ఈ విధంగా కలెత్తాలి. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసి ఉడికేసినాం కాబట్టి ఈ నీళ్ళు కాస్త వేసేయండి, సరిపోతుంది. ఉడికేటప్పుడు సరిపోతుంది. ఉప్పు కావాలా? ఉప్పు ఎక్కువైందా? పులుపు ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పులుపు ఉండాలి దీనికి. కారం కొంచెం పడుతుంది. ఇది మిరపకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా కారం గల కాయలు అయితే సరిపోతుంది. కొద్దిగా అన్నీ కలెత్తి చూసి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకొక స్పూను మిరప్పొడి, ఈ వాటర్ అంతా వేసేయండి, మిగిలించుకున్న వాటర్ అంతా. బాగా సిమ్లో పెట్టి ఉడికించాలి.
మళ్ళీ ఈ కొబ్బరి మళ్ళీ రుబ్బిన కొబ్బరి మళ్ళీ దించే ముందర కొబ్బరి వేసి కొంతసేపు ఉడికించాలి. తర్వాత కొత్తిమీర కరివేపాకు సర్వ్ చేసుకోవాలి. ఇంకా పొయ్యి మీద పెట్టి కొంతసేపు ఉడికించాలి. కొబ్బరిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి రుబ్బించి అది వేసేసి మళ్ళీ తిరువాత బాగా వేసుకొని దండిగా తిరువాత వేసేసేయండి. కొంచెం అడిగి ఉంటుంది తిరువాత, కలర్ వచ్చేసింది. మళ్ళీ తీసేయాలి. తిరువాత వేసేసి కొత్తిమీర కరివేపాకు దండిగా వేసేసి కడిగి పెట్టుకునేసి బాగా కలే పెట్టేసేయండి. వేడిగా తింటే బిసిబేళ బాతు రెడీ అయింది. నెయ్యి వేసుకొని బాగా తింటే చాలా బాగుంటుంది. చెప్పండి, మీరు చేసుకొని చేస్తే బాగుంటుంది, రుచి బాగుంటుంది. మీరు చేసి చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ చేయండి, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈ బిసిబేళ బాతుకు వడియాలు, ఈ అప్పడాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆవిరప్పడాలు మా ఆడబిడ్డ వాళ్ళు ఇచ్చినారు. ఇన్ని కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాంబినేషను ఉద్దప్పడాలు చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకొని చూడండి, నేను తెలుస్తాను.